ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు జూలై 15వ తేదీ ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ ఆషాఢ మాసంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విశేషాలు, అలాగే ఈ ఆషాఢంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఏంటి చెప్పుకుందాం. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు చేయకూడదు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ నెల రోజులు కొన్ని పనులు మానేయాలి. ఎందుకో తెలుసుకుందాం. ఆషాఢ మాసం ఎలా ఏర్పడుతుందంటే, చాంద్రమానం ప్రకారం పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ, ఈ రెండిట్లో ఏదో ఒక నక్షత్రం పౌర్ణమి రోజు కలిసి ఉంటే ఆషాఢ మాసం ఏర్పడుతుంది. అసలు మన హిందూ ధర్మంలో ప్రతి నెల ఒక ప్రత్యేకత కలిగి ఉంటుందండి. జ్యేష్ఠమాసం పూర్తయిన వెంటనే అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం మొదలైంది కదా. అయితే ఆధ్యాత్మిక దృక్కోణంలో ఈ మాసానికి జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉందండి. పెళ్ళిళ్ళు లేనంత మాత్రాన, గృహప్రవేశాలు లేనంత మాత్రాన చెడ్డ మాసం కాదండి. మనకొక అవకాశం భగవత్ సన్నిధిలో గడపటానికి సమయం, తీర్థయాత్రలు చేయటానికి, రామాయణ భారత భాగవతాది పురాణాలని వినడానికి మంచి అనువైన కాలం ఇది. ఈ నెలలోనే జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది, పూరి జగన్నాథ రథయాత్ర. అలాగే వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు గురు పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. అలాగే దేవసేన ఏకాదశి కూడా ఈ నెలలోనే వస్తుంది. అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు పరమాత్మ యోగ నిద్రలోకి వెళతాడు. విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు క్షీరసాగరంలో. అందువల్ల ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేయడం వల్ల కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారండి. ఇది అంటే పరమాత్మని ఆరాధిస్తే, అంటే నువ్వు ప్రాపంచికమైనటువంటి పనులు మానేసి పారలౌకికమైనటువంటి పనులు భగవదారాధనలో గనక ఉంటే, అంటే ఈ మాసంలో వ్రతాలు, నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, నోములు చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఈ పవిత్ర మాసంలో కొన్ని పనులు చేయడం శాస్త్రాల ప్రకారం పూర్తిగా నిషేధమే. ఈ నెల రోజులు ముఖ్యంగా ఈ చెప్పబోయే పనులు గనక మానేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయండి. ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, తలనీలాలు తీయడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, అలాగే ఏ రకమైన శుభకార్యాలైనా మంగళకరమైన పనులు కూడా ఇంట్లో చెయ్యకూడదు. ఎందుకంటే ఈ మాసంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నిద్రకు ఉపక్రమిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో చేసే శుభకార్యాలకి భగవంతుడి యొక్క ఆశీస్సులు లభించవు. అందుకని శుభకార్యాలు చేయకూడదు. అంతేకాదు, వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అందువల్ల మనలో జీర్ణక్రియ మందగించిపోతుంది. అందువల్ల ఈ నెల రోజులు
మాంసాహారం, పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కోడిగుడ్లు మొదలైనటువంటి తామసిక ఆహార పదార్థాలు తినడం పూర్తిగా మానేయాలి. అంతేకాదు మద్యపానానికి కూడా దూరంగా ఉండాలండి. ఇది ఎంతో ముఖ్యం. ఆయుర్వేదం అలాగే శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో తోటకూర, పాలకూర మొదలైనటువంటి ఆకుకూరలను కూడా తినడం మంచిది కాదు. కారణం ఏంటంటే అప్పుడే వర్షాలు పడుతుంటాయి, ఈ చీడపీడలన్నీ ఆశిస్తాయి, అవన్నీ మనకి ఇబ్బంది కలిగిస్తాయి. అంటే ఈ కాలంలో ఆకుకూరల్లో బ్యాక్టీరియా, క్రిమికీటకాలు ఎక్కువగా చేరే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని దూరంగా పెట్టాలి. ఆషాఢ మాసంలో వరుణదేవుణ్ణి పూజిస్తారండి. కాబట్టి ఈ నెలలో అనవసరంగా నీళ్లను వృధా చేయడం కానీ, నీటిని కలుషితం చేయడం కానీ ఇలాంటి పనులు చేస్తే వరుణదేవుడి యొక్క ఆగ్రహానికి గురవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో మీ ఇంటి ముందరకు వచ్చేటటువంటి యాచకులను కానీ, పేదవాళ్ళను కానీ, సాధువులను కానీ ఖాళీ చేతులతో పంపించకూడదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన ఇంటికి ఎవడైనా వచ్చి చీ పో అని గనక అనిపించుకొని వెళ్ళాడా, మన పుణ్యాన్ని లాక్కుంటాడు, పాపాన్ని మనకిచ్చిపోతాడు. అందుకని వాళ్ళని దూషించడం కానీ, అవమానించడం కానీ చేయకూడదు. అలా చేసామా ఇంట్లో ఉండేటటువంటి లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ మాసంలో చేయవలసినటువంటి ముఖ్య పనులు ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవడం, స్నాన సంధ్యావందనాదులు ముగించుకోవడం, రాగి పాత్రలో నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. దీనివల్ల ఆరోగ్యం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు కూడా కలిగిస్తాడు సూర్యుడు. అలాగే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించటం లేదా వినడం. ఈ రెండు పనుల వల్ల జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయండి. అంతేకాదు ఈ మాసంలో రామాయణ, భారత, భాగవతాది పురాణాలని ఒక పండితుడి చేత చెప్పించుకొని వినడం చాలా మంచిది. ఇవాళ మనకి యూట్యూబ్ ఉన్నది. యూట్యూబ్లో అనేక మంది మహానుభావులు ప్రవచనాలు చేస్తూనే ఉన్నారు. వాటిని చక్కగా వినొచ్చు. లేదు మనం అధ్యయనం చేసే సామర్థ్యం ఉంటే మనం కూడా చక్కగా ఏదో ఒక పురాణాన్ని తీసుకొని చక్కగా అధ్యయనం చేయొచ్చు. దానివల్ల కూడా మరింత ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు చక్కగా దానాలు చేయాలండి. గొడుగు, చెప్పులు, ఉప్పు, పండ్లు, గోధుమలు, బియ్యం పేదవాళ్ళకి దానం చేయడం వల్ల అపారమైన పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోందండి. కాబట్టి లేనివాడికి దానం చేయాలి. తప్పకుండా చేస్తే దానివల్ల ఎక్కువ ప్రయోజనం వస్తుంది. అట్లాగే ఈ ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒక గడప దాటకూడదని, అలాగే అత్త అల్లుళ్ళు ఒక గడప దాటకూడదని కొన్ని నియమాలు పెట్టారు. మనం గనక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే ఒకవేళ దంపతులు ఆషాఢ మాసంలో కలుసుకుంటే, గర్భాన్ని ధరిస్తే ఆ మాతృమూర్తి డెలివరీ ఎప్పుడవుతుంది? ఖచ్చితంగా మే నెలలో అవుతుంది. మే నెలలో విపరీతమైన ఎండలు. ఆ ఎండల్లో పుట్టినటువంటి బిడ్డ చాలా కష్టపడతాడు. ఇవాళంటే అన్ని ఏళ్లలో ఏసీలు వచ్చినాయి, కూలర్లు వచ్చినాయి. గతంలో ఒక 50 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇవన్నీ లేవు. అందువల్ల ఆ కాలంలో ప్రసవం అయితే బిడ్డకి బాధే, ఆ తల్లికి బాధే. అందుకని ఆ దంపతులను కనుక వేరుగా పెడితే అప్పుడు వాళ్ళకి గర్భం రాదు. కాబట్టి మే నెలలో ప్రసవించే బాధ ఉండదు. ఇన్ని ఆలోచించారు మన పెద్దవాళ్ళు, మహాజ్ఞానులు కదండి మన వాళ్ళు. ఇవన్నీ పుక్కిటి పురాణాలు అని మనం పాటించకుండా వదిలిపెట్టకూడదు. అందువల్ల ప్రతి దాంట్లో ఒక శాస్త్రీయత, ఒక ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారం ఉంటుంది.
ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ వర్షాల వల్ల అగ్నిమాంద్యం ఏర్పడుతుంది కడుపులో, తద్వారా అజీర్ణ సమస్యలు వస్తాయి. అందువల్ల సాత్వికమైనటువంటి తేలికగా అరిగేటటువంటి పదార్థాలే తీసుకోండి అన్నారు. అంతేకాదు దక్షిణాయనం కూడా మొదలయ్యేటటువంటి రోజులు ఈ నెలే కదండి. ఆషాఢమాసం 15వ తారీఖు ప్రారంభమైతే జూలై 17 నుంచి దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది. మరి అటువంటప్పుడు దక్షిణాయనం అనేది ఉపాసనా కాలం కాబట్టి, ఉపాసనా కాలంలో మన యొక్క శరీరం ఆరోగ్యంగా ఉంటే కదా మనం భగవంతుడి దగ్గర ఏదైనా చేయగలం, పూజో పునస్కారమో లేకపోతే ఒక నోమో వ్రతమో చేయాలి అంటే మన శరీరంలో ఆరోగ్యం ఉండాలిగా. కాబట్టి ఆరోగ్యం మనకు ఉండాలి అంటే ఆహార నియమాలు పాటించాలి అన్నారు. కష్టంగా అరిగించేటటువంటి ఆ మాంసాహారాలు, అలాగే తామసిక గుణాన్ని పెంచేటటువంటి ఉల్లి వెల్లుల్లి ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండండి అన్నారు. దీనివల్ల ఏమవుతుంది? మన ఆరోగ్యం మన అదుపులో ఉంటుంది. మన మనస్సు భగవంతుడి యొక్క పాదాల చెంత పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. ఇన్ని విశేషాలు దీంట్లో ఉన్నాయి. అట్లాగే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఉత్సవం ఉంది, రథోత్సవం అన్నది మనం చెప్పుకున్నాం, జగన్నాథ రథోత్సవం. దాని గురించి విడిగా నేను వీడియోలో మాట్లాడాను. ఆ విషయాలు కూడా మీరు వినండి. వ్యాస పౌర్ణం గురించి కూడా నేను విడిగా మాట్లాడతాను. అంటే కేవలం ఈ వీడియోలో ఆషాఢ మాసం యొక్క ప్రాశస్త్యం మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉండవు కాబట్టి మనకి వెసులుబాటు ఏంటి? భగవత్ కార్యాలు చేయటానికి, తీర్థయాత్రలు చేయటానికి, ప్రవచనాలు వినటానికి. అదే మన ఇంట్లో శుభకార్యం పెట్టుకొని మనం వెళ్ళలేం కదా. మన కాన్సన్ట్రేషన్ అంతా లౌకికమైనటువంటి ఆ పని మీదే ఉంటుంది. భగవంతుడి పట్ల మనం శ్రద్ధని కనపరచలేము. ఇన్ని విషయాలు ఉన్నాయండి దాక్కొని ఈ విషయాల్లో. కాబట్టి మన వాళ్ళు ఏది చెప్పినా శుభకార్యాలకు లేవు కాబట్టి దైవ కార్యాలు చేసుకోమన్నారు. చక్కగా ఏదో ఒక పురాణం తీసుకొని దాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టండి. ప్రతి ఇంట్లో ఉండాలండి రామాయణ భారత భాగవతాది గ్రంథాలు. ఒకప్పుడు కాకపోతే ఒక్కప్పుడైనా ఆ పుస్తకంలో ఏముందో తెరిచి చదవాలి అనే బుద్ధి పుడుతుంది మనకు. అందుకని ఉంచుకోమన్నారు. అంతేగాని దాని మీద పుష్పం పెట్టంగానే పుణ్యమని ఇది కాదు నా ఉద్దేశం. ఆ పుస్తకంలో ఉండే చదివితే పుణ్యం. పుస్తకం అనేది నీ ఇంట్లో ఉంటే కదా నువ్వు ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నించగలిగేది. అందుకని ప్రతి ఇంట్లో ఉండాలి అన్నారు. అదేదో షెల్ఫ్లో అలంకారంగా ఉండటం కాదు. రోజుకు ఒక్క పావు గంట అయినా అధ్యయనం చేయండి. ఇవాళ మనకి 24 గంటలు ఇచ్చాడు పరమాత్మ. కాసేపు అయినా మనం లౌకిక విషయాలు మానేసి మనకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి పుణ్యాన్ని సముపార్జించుకోగలిగినటువంటి ఈ పురాణ శ్రవణము చేయొచ్చు, పురాణ పఠనము చేయొచ్చు. ఇవాళ యూట్యూబ్లో అనేక మంది మహానుభావుల యొక్క ప్రవచనాలన్నీ ఉన్నాయి. అలాగే గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు ప్రచురణలు ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు మన కోసం అందిస్తున్నారండి. కొంత డబ్బుని వాటి కోసం వెచ్చిద్దాం. తప్పకుండా చదువుదాం. తద్వారా మనం తెలుసుకున్న విషయాలని మన తర్వాత తరం వాళ్ళకు కూడా చేరవేసే బాధ్యత మన మీదే ఉంటుంది అని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ, మన అందరి మీద ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం ఉండాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.